హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని గురించి మా గురువు గారు చెప్పిన మంచి మాటలు. ఆదర్శ పురుషుడు ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, ఒక మంచి సోదరుడిగా ఇలా మనం నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే ఆయన జీవితం నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ చరిత్రను గ్రంథస్థం చేసిన వాడు మహర్షి వాల్మీకి. ఈ చరిత్ర నుంచి చరిత్ర పటంలోకి ఎక్కగలిగినటువంటి వ్యక్తి రత్నాకరుడు అనేటటువంటి ఒక బోయవాడు వాల్మీకిగా మారాడు. ఏ సందర్భం అది? క్రౌంచ పక్షులు రెండు అవి సంసారం చేసుకుంటూ ఉంటే ఒక బోయేవాడు దాంట్లో ఒక దాన్ని చంపేశాడు తన జీవితం కోసం. అప్పుడు మొదలైంది రామాయణంలో మొట్టమొదటి శ్లోకం, మానిషాద అనుకుంది. లైఫ్లో మనం ఎలా ఉండాలి అని చెప్పంటే మర్యాద పురుషోత్తం అని చెప్పంటారు శ్రీరాముల వారు. ఆయన గురించి ఈ మధ్యనే ఒక మంచి మెసేజ్ ఒకటి చదివాను. హనుమంతుడు అనుకున్నట్టు నేనే లంకను దాటేశాను, నేనే అక్కడికి వెళ్ళాను, అక్కడ అంత పని చేశాను అని. ఆ తర్వాత హనుమంతుడు గ్రహించాడంట, నేను వెళ్ళడం ఏంటి, నేను వెళ్ళేలా చేసినవాడు ఆయన. రామువారి యొక్క పేరు వల్ల మాత్రమే నేను వెళ్ళగలిగాను. రాముడు వారి యొక్క పేరు వల్ల మాత్రమే త్రిజట నాకు జరగబోయేది ముందు చెప్పింది. నా తోక వాళ్ళు అంటించడం ఏంటి, తోక అంటించడానికి నా దగ్గర నిప్పు ఎక్కడ ఉంది, ఇంకోటి ఉంది, ఇవన్నీ వాడు ఆ రామచంద్రుడే. మధ్యలో సురస, మైనాకుడు ఇలాంటి ఆటంకాలని కల్పించిన వాడు ఆయనే, అలాంటి సహాయాలు చేసిన వాడు ఆయన. ఆ జీవితంలోంచి 24,000 శ్లోకాలలో రాయబడినటువంటి రామాయణం నుంచి మనం కొంచెం నేర్చుకున్నా మనం గొప్పవాళ్ళము. బాబా రామ్దేవ్జీ సాధించేలా చేశాడు భగవంతుడు. గివ్ క్రెడిట్స్ టు గాడ్. సంతోషంగా ఇలా ఉన్నాము అని చెప్పంటే ఇట్స్ ది గాడ్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. భగవంతుడికి కృతజ్ఞతగా ఉన్నాడు. ఆ భగవంతుడి యొక్క అలుచుకోవడం కోసం ఆయన పుట్టినరోజు, ఆయనకి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే. అది కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. రాముల వారికి అంత పేరు రావడానికి కారణమైనటువంటి సీతామాతను కూడా మనం తలుచుకోవడం. మహిళ ఎలా ఉండాలి అనేటటువంటిది ఆమె ద్వారా నేర్చుకోవాలి. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం ఈ శ్రీరామనవమి మనకి ప్రతి ఏడా ఒకసారి జరుపుకుని, ఇందులో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో అయితే 9 రోజులుగా చేస్తారు. వాళ్ళ పూర్ణాహుతి, నవరాత్రులకి పూర్ణాహుతి వాడ. మనకి ఈ నవరాత్రుల్లో ఉండేటటువంటి దాంట్లో చివరిది వాళ్ళ మాత్రమే ఎక్కువ చేసుకుంటాం. ఆయనకి పెళ్లి చేసి అందరికీ సంతర్పణ చేయడం ద్వారా మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న మానవత్వాన్ని చాటుకుంటాం. మంచి పని చేయడం అనేటటువంటి ఒక సత్కార్యాన్ని కూడా మనం చేయడం అనేటువంటిది మన యొక్క ఉదారతకి మన యొక్క
హృదయ స్పందనలకి విలువ తెస్తుంది.